తింటా కలుగుతాయి మీకు కలుగుతాయి బుజ్జికి కొంచెం పోతున్నావైతే నీకు తలుగుతాయి కదా అంటున్నా ఈ తలుగుతాయి కదా అంటున్నా గదే ఎన్ని కావాలి బొత్తికి ఇచ్చాను కానీ మీరు ఏం చేస్తే తాగాను కానీ తాగుడు కాదే మీకు అన్నా కదా. అరే నా మాట చెప్పేదాకా తినవే నువ్వు చెప్తావయ్యా, నువ్వు చెప్పినా చెప్పకుండా మొన్నది నాకు గదే నేను కమ్సే కమ్ కొంత చెప్పేదాకా ఇడిసపెట్టుండి అవి తాగుడు పట్టింది అనుకో నా మాట నీకు అవసరం పడ్డప్పుడు నువ్వు అడుక్కో నీకు ఇస్తాడు కాలుతూ నువ్వు ఉంచు ఎక్కడ ఉంచుతావు ఏడున్నది నీకు జాగా ఉన్నది అవసరం జాగా ఉన్నది ఎప్పుడు మనకు నేను అంటాను నువ్వు నాకు నర్జం నాత్రి కావాలి అన్నా కానీ నీకు ఆ టైంలో ఇచ్చిస్తాడు పైసలు అట్లేం లేదు పైసలు. నేను అనేది ఏమంటే వీళ్ళు ఫాల్తు తాగి ఎక్కడన్నా టిక్కర గింట పడ్డాలు అనుకో ఒకడన్నా గింట తీసుకున్నాడు అనుకో రేపటి దినాన ఓలకు పేరు వస్తుంది అది ఏమీ తెలివి లేక ఎందుకంటే మేము చూస్తున్నాం మిమ్మల్ని కాబట్టి మాకు ఏర్పాటు ఎందుకు మీ బెస్ట్ కావాలి బా ఏదన్నా వస్తువు అన్నా ఏదైనా కొనుక్కొని లేదన్నా చెప్పుండి మరి నీకు ఎప్పుడు పైసలు ఇవ్వమని అప్పుడు ఇస్తా, పైసలకు టెన్షన్ నువ్వు ఇప్పుడు ఇయ్యా అంటే ఇప్పుడు ఇస్తా గానీ నా వల్ల నువ్వు లాస్ కావాలి అది మేము అనేదాన్ని ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చూసినా కూడా ఎట్లా అంటారు వాళ్ళకి ఎన్ని ఇచ్చిలో రూపాయి ఆటానిచ్చి మొత్తం భూమి కొనుక్కున్న పేరు వస్తుంది నాకు. నేను చెబుతా ఇప్పుడు ఇంటి ముంగట కట్టుకున్నాడు బరాబరా నాకు మంచిగా కట్టుకున్నాడు కానీ నీతో అన్నాడు చెరుకు కాకబడి మకాన్ కానుకుంది ఇచ్చిండా ఏమని ఇచ్చిండా అదే నేను అంటున్నా ఇక్కడ అట్లా కాది నేను చెబుతున్నా కదా అందుకు నీకు మాట ఇచ్చిందంటే సచ్చిన తప్పేటోని కాదు నారాయణ ఎప్పుడు మాత్రము మాట తప్పడు టైం పడితే మేము ఒకవేళ అని అనగానే తప్పిపోతామేమో కానీ నారాయణ మాత్రం తప్పడు మాట పోతే పానం పోయినట్టు నాకు ఏదన్నా గీత పెట్టినామంటే అది బరబ్బర్ ఉండాలి కావాలంటే కావాలి దిద్దు మనిషి నీకు ఎన్ని ఇవ్వంటే అన్ని ఇస్తే నాకు అట్లా అన్నది లేదు కానీ నీకు ఏదన్నా నాకు అవసరం అయ్యా గిద్దియాను నాకు ఏర్పాటే నేను అంటానేమో నువ్వు నీకు ఎప్పుడు తలుగుతాయి నువ్వు అప్పుడు అడుక్కో అయ్యా నాకు 5,000 నాకు 10,000 నేను గిటా నా బిడ్డను కొంచెం పోతున్నా దవాఖానలో కొంచెం పోతున్నా అది సరే అందుకే నేను అడిగేటి కానీ నాకు 2 పనులు దొరికినాయి అందు గురించి ఏం పనులు 4 కోసులు దొరకబెట్టుకో నీకు ఒకటి చెప్తా చూడు అసొంటి లేదా పని చేసి లేదా ఏమైంది నువ్వు అసొంటి పెట్టుకోకు నీకు పైసలు ఇవ్వమంటే ఇస్తా కానీ బిజినెస్ దాంట్లో పెట్టుకోకు ఎందరో మంది తింటుండాలి దెబ్బలు ముసలి పనానికి అది అద్దు నువ్వు ఇంకేదన్నాను అది ఇంకా దాన్ని ఇడిసపెట్టి ఇంకా వాటికి లేదా ఇట్లా పుంజులు లేదా అమ్ము దాన్ని ఎవడేమనేటోళ్ళు లేకపోతే మేకల్ని కొనైనా కానీ కట్టుకొని కమ్ము మేకల 2,000 కొనుక్కో ఆయనకి 3-4 అమ్ముకో అది ఈ గొడ్లు బర్రెలు కుదరదు అయితే గొడ్లు బర్రెలు అంటే ఇప్పటికే బాగా మేమే లాస్ అయ్యి మేమే ఇప్పుడు అటు ఇటు చేయడం నేను పైసల కోసం ఏమో ఈ కట్ల చేస్తాడేమో ఇల్లు కట్టుకుంటాడు ఇక నేను అట్లా చెయ్యడు నువ్వు అట్లా అన్న నాకు ఒక్కవేళ ఇవ్వకుండా రావు నా దగ్గరికి రా ఉన్నది ఎంత దూరం ఇల్లు కడితే మాత్రం మరి నీది కట్టిస్తా నేను అట్లా కట్టియను లేదు నీది ఇంకా కట్టిస్తాడు నువ్వు బాధపడకు అరే నువ్వు వానకాలం పూనేసేపు నీకు కొత్త ఇంట్లో ఉంటావే నువ్వు సరేనా నీకు మాట ఇస్తాను సరే నేను అట్లా కూడా నేను నిన్ను లాజ్ చెయ్యా నువ్వు నేను అంటానలే నీదే ఇప్పుడు పూజలు ఉంటాయి కొంచెం పోయితాలక అనేది నా మాట మంచిగా తాగాను కానీ అచానక్ నాకు తెలివి లేదా आता थोडंसं छान पहिले सारखं नाही आहे पहिले एवढी नाही आहे పూజారి దవాఖానకి తినేందుకు నాకు ఏదో కష్టకారు లేదు ఎక్కడ నాకు కొడుకు లేడు ఒక బిడ్డ లేదు అది పోయోని నేను మాది ఇగో ఇప్పుడు అటు కట్ట తెచ్చి ఇక్కడ పారేస్తాడు ఆయన ఏ బుద్ధి కదన్నా ఇప్పుడే అట్లు రింపేస్తున్నా నేను పోతాను అదే ఇప్పుడు నీకు ఆ బుజ్జి మందం ఎన్ని తలుగుతాయి చెప్పు ఎన్ని తలుగుతాయో కానీ ఎన్ని ఇచ్చేది ఉన్నది ఒక 5,000 దాకా 5,000
మేకప్ అక్కడ పూజరోనికి ఇస్తున్నావా? మేకప్ పోటీ ఇస్తున్నా ఇప్పుడే గదే గదే ఆ మనసుకు పూజ ఎందుకంటే అదే నేను అనేది మక్క జాతర అంటే ఇంకా దాదాపు ఎండాకాల టైంలో అప్పటిదాకా మీరు తీసుకుంటారు అవి బొత్తిగా బేకార్ అయితే నేను అనేది ఏమంటే మీకు ఇప్పటి మందం మీకు ఎన్ని తగ్గుతాయో అని చెప్పు. అరే బాబు మీకు నిజంగా మీ ఏమో నాకు ఏర్పాటు మీకు పగడి నాకు తెలియదా పగడపల్లి నాకు ఏర్పాటు ఒక్కసారి కలిగిందనుకో అది ఏమైతే నాకు తెలియదా. 5,000 తీసుకో అక్క 5,000